ఓం నమో వెంకటేశాయ. మీన లగ్నం మీనరాశి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వాళ్ళకి 3వ ఇంట్లో గురువు మే 2వ తారీఖు నుంచి సంచరిస్తుండడం వల్ల కొద్దిగా బాధపరమైన ఇంప్రూవ్మెంట్, సభలలో బాగా ప్రసంగించగలగడం, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, బంగారు ఆభరణాలు బాగా ఎక్కువగా కొనుగోలు చేయడం, ఆల్రెడీ కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరగడం లాంటి శుభకరమైన పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 7వ ఇంటిని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక పరిపూర్ణమైనటువంటి అనుకూలమైన శుభకరమైన ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు ఈ యొక్క లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైనటువంటి లాభాలు చేకూరడం, దానివల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ పొందగలగడం లాంటి శుభకరమైనటువంటి ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. వృత్తిపరంగా కూడా మంచిగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి తొందరగా లభ్యమయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మరియు పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలితాలని, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లగ్నంలో కానీ 7లో కానీ ఈ యొక్క చంద్ర కుజులు ఉన్నప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక తొందరగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు కూడా భార్యాభర్తలకి కుజుడు కూడా కారణం కాబట్టి కొద్దిగా కుజుడు సంచరించినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క చంద్రుడు కూడా పంచమాధిపతి కావడం వల్ల చంద్రకుజులు కూడా ద్వితీయంలో అష్టమంలో ఉన్నప్పుడు, అనగా మేషంలో మరియు తులలో ఉన్నప్పుడు కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకరు తోడ్పడడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరగడం లాంటి శుభకరమైన ఫలితాలు అధికంగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మిక శుభ సంఘటనలు కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు పాపి, అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడి పాపి, బుధుడికి కూడా కేమధూమ దోషం ఈ లగ్నానికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క బుధ శుక్రులు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభకరమైన ఫలితాలని పరిపూర్ణంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చంద్రకుజులు 3లో ఉన్నప్పుడు డబ్బు సేవింగ్స్ ఎక్కువగా ఉండడము మరియు వాక్కుపరమైన అభివృద్ధి, సభల్లో బాగా ప్రసంగించగలగడం, అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క విలువ పెరగడం ఇలాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చంద్ర కుజులు ఇద్దరు కూడా 4లో సంచరిస్తున్నప్పుడు భూములు, స్థిరాస్తులు బాగా ఎక్కువ కొనుగోలు చేయడం, ఆల్రెడీ కొనుగోలు చేస్తే కనుక వాటి విలువ బాగా పెరగడం, అలాగే వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడం, అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ లభించడం, రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉత్తమమైన పదవులను అధిరోహించడం, మంచి పేరు ప్రఖ్యాతలు లభించడం, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరగడం లాంటి శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఉద్యోగస్తులు కూడా తొందరగా ఉన్నత స్థాయి పదవులు లభించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా పంచమంలో ఈ యొక్క చంద్రకుజులు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం, అలాగే లాభస్థానంలో ఉన్నా కూడా ఇదే పరిణామాల్లో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యాపారికపరమైన లాభాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. దైవికమైన బలం, శక్తి పెంపొందడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలన్న ఆసక్తి అధికంగా కలగడం, అలాగే వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలన్న బుద్ధి కలగడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చంద్రకుజులు 6వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా శత్రు రుణాధిపతులు చాలా తక్కువగా ఉంటాయి, లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి
6-12లో చంద్రకుజులు ఉన్నప్పుడు తొందరగా విదేశీ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. తొందరగా అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సెటిల్ అయ్యి బాగా కూడా డబ్బులు సంపాదించి బాగా సేవ్ చేసుకునే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే లగ్నానికి ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో రాహు మహర్షి ముందు అయిపోయి కేతు మహర్షి తర్వాత వచ్చినట్లయితే కనుక రాహుకేతు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభకరమైన ఫలితాలను కలుగజేస్తారు. అని ముఖ్యంగా వివాహ స్థానాల్లో ఈ గ్రహాలు ఉండడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. తొందరగా వివాహం అయ్యి అన్ని పరాలకు కూడా మంచి జరిగే అనుకూలమైన వరుడైతే వధువు, వధువైతే వరుడు లభించే అవకాశాలు ఉంటాయి. స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది. తీసుకునే నిర్ణయాలు సరైన అయ్యే అవకాశం ఉంది. వేరే వాళ్ళ నుంచి సరైన సలహాలు మీకు లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు, చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయస్థానంలో శని సంచరించడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి. మరి అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. శత్రువులు, రుణాద పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు మంజూరు అవడం వల్ల విషయంలో స్వల్పంగా జాప్యము, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది. భాగ్యస్థానం మీద శని యొక్క పాపదృష్టి వల్ల అప్పుడప్పుడు కొద్దిగా చేద్దాకొచ్చుకునే అవకాశాలు మిస్ అవ్వడం, అలాగే కొద్దిగా స్వల్పంగా అదృష్టాన్ని దెబ్బతిండాలి లాంటి అశుభకరమైన పరిణామాలు శని కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మిగతా అన్ని పరాలుగా కూడా బాగానే ఉంటుందండి. అలాగే రవి మరియు శుక్ర, బుధులు ఈ 3 గ్రహాలు పాపులు కాబట్టి ఈ లగ్నంలో కానీ 7లో కానీ ఉంటే స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం, వివాహ ప్రయత్నాలు ఆలస్యం చేయడం, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య స్వల్పంగా తగాదాలు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే 2-8లో అనగా ఈ యొక్క మేషంలో మరియు తులలో సంచరిస్తున్నప్పుడు కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మనస్పర్ధలు, చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 3-9లో అనగా ఈ యొక్క వృషభం మరియు వృశ్చికంలో సంచరిస్తున్నప్పుడు మాట తీరు విషయాల్లో తడబాటు, స్వల్పంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య స్వల్పమైన విభేదాలు, చేద్దాకొచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు ఈ రవి, బుధ, శుక్రులు ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ 4లో అనగా మిథునం మరియు ధనురాశులు ఉన్నప్పుడు స్వల్పంగా వాహన ప్రమాదాలకు, గండాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా సమస్యలు, చికాకులు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగాలు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మారకపోవడం మంచిది. మారితే కనుక కొద్దిగా ఇబ్బందుల, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శుభకరమైన భుక్తి నడిస్తే కనుక ప్రాబ్లం లేదండి. అంటే చంద్ర, కుజ, గురు, కేతు గ్రహాలకు సంబంధించిన దశలు, అంతర్దశలు నడిస్తే ప్రాబ్లం లేదు. మిగతా యొక్క దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ రవి, బుధ, శుక్రులు 5వ స్థానంలో సంచరించినప్పుడు విద్యార్థులకు విద్యాడంకాలు, స్వల్పంగా మార్కులు తగ్గడం, కొన్ని సందర్భాల్లో పాపగ్రహాలు బలంగా ఉంటాయి కనుక ఫెయిల్ అవ్వడం ఎగ్జామ్స్లో, అలాగే చేద్దాకొచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే స్నేహితులు, బంధువుల ద్వారా మోసపోవడం, దుర్వ్యసనాలకు గురవడం ఇట్లాంటి అశుభకరమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే 6-12లో అనగా సింహంలో మరియు ఈ యొక్క ఆల్రెడీ శని అక్కడ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కుంభాలను సంచరిస్తున్నప్పుడు కొద్దిగా శత్రువులు, రుణాది పీడలు, అప్పుడప్పుడు ప్రయోగ బాధలు ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, దుర్వ్యయం, దానివల్ల ధన నష్టము, అలాగే ఈ యొక్క అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువగా ఉండడం మరియు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, చేద్దాకు వచ్చి కొన్ని వీసా, పాస్పోర్టు ఇట్లాంటివి కూడా వచ్చినట్టు అనిపించడం, మళ్ళీ చివరిదా ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక ఈ సమయంలో వారికి ఇవ్వకపోవడం మంచిది. ఇస్తే కనుక ఆ డబ్బులు తిరిగి రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడాలనుకుంటే కనుక ఈ యొక్క బుధ, శుక్రులకు సంబంధించిన పెసలు మరియు బొబ్బలు 2 కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉండడం మంచిది. అలాగే రెగ్యులర్గా కూడా మీరు ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అర్చించడం, స్వామివారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అది రోజు కూడా ప్రసాదంగా స్వీకరించడం, నెలార్చనకి గుళ్ళలో కొద్దిగా ధనం పే చేసి మీరు నెలార్చన దానిలో పాల్గొనడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో
ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు సహాయకారిగా బాగా ఉపయోగపడే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం.